అప్పుడు వంకలు పెట్టినాం. మీరేమన్నా తక్కువరా నా కూడా వంకలు పెట్టినాం. సర్పంచ్ నడుండి. చిన్న కోడలా చెప్పండి అత్తయ్య. కొన్ని నీళ్ళు తీసుకురాపో. నీళ్ళు ఎందుకు అత్తయ్య? తాగడానికి ఇంకెందుకు వేసుకుంటారు? నేను ఎందుకు క్యాన్సర్ బాగున్నాయిగా తెచ్చుకోపో. ఈరోజు నువ్వు నేను తేల్చుకుందాం. తేల్చుకుందాం దా పో. పో త్యాపో. అత్తయ్య మీరు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తారు. నువ్వు నేను మేమిద్దరం కలిసి మేమిద్దరం తెలుసుకో. అసలు ఇవేంటి? ఎవరు హెయిర్ స్టైల్ తేల్చుకుందాం దాని నువ్వు నేను నడువుండి తేల్చుకుందాం. మేము పట్టడానికి ఇట్లా కట్టడానికి వస్తుంది. మీరిద్దరు బాగానే తెగించి చూస్తా. అప్పుడు వంకలు పెట్టినాం. మీరేమన్నా తక్కువరా నాకు కూడా మీరు కూడా వంకలు పెట్టిరు. ఇప్పుడు సర్పంచ్ నడుండి. అరే నా ఊళ్ళో నా గురించి ఏమనుకుంటుర్రా? ఈ నసగాడు అప్పుడే వచ్చాడండి. సార్ మీరు సర్పంచ్ సాబు నువ్వు ఇట్లా కాలు పెడుతూనే దద్దలు వెళ్ళిపోతుంది మొత్తం. వాడు పెద్ద హీరో లాగా ఉండాలి నువ్వు. అరే ఈసారి ఎలక్షన్ లో ఓటు ఎవరికి వేద్దామంటుర్రా? నీకే సార్. ఊరు మొత్తం నీకే అంటారు. మొన్ననే లక్ష పేరు మీద దానం చేసినాం అందరు. ఎందుకురా? మళ్ళా మీరే జరా పేరు కొమ్రన్నా లేదు కదా. చాయ్ తీసుకురారా? తింగనా వాళ్ళింగనా మీరు ఏం చేస్తారు ఇక పెద్ద వెనకలా? మీరే సర్పంచ్ అయితాం. అరే నేను నా దగ్గర బతికి మీరు రాకే గుండు కొట్టిద్దామంటారా? గుండులేదు రాలి చిన్నప్పుడు ఎస్టల్ రా తెలుసుకుందా. ఏమేమి మొత్తం ఇట్లా వస్తారు? ఇగో కోడలు అంటే సంస్కృతంతో ఉంటారా? ఉంటారు. చెప్పిన మాట ఇంటారా? వీళ్ళు నీళ్ళు దమ్మంటారు, చాయ్ దమ్మంటారు, అన్నం పెట్టుకోమంటే పెట్టారు. వాళ్ళకి నచ్చింది తింటారు. అరే నువ్వెవర్రా వచ్చిన అట్లా లేదా? చూసినావా సర్పంచ్ సాబు? చూసినావా? కూర్చోనమ్మా ఇక్కడ కూర్చోమ్మా కట్ట మీద. కూర్చోడానికి రాదా? ఏంటి బాబన్న ఇంకోసారి అన్న రాదా? మొత్త చేలు ఉంటే ఇస్తుంటే చేరు లేవు. అరే సత్య చేలు తేరా. అది సర్పంచ్ ఎవరు? నేనా వాడా? కూర్చోండి అక్కడ నువ్వు కాదు నువ్వు కూర్చోండి అక్కడ కూర్చో. చూసినావా సర్పంచ్ సాబ్? చూసినావా చాయ్ అడిగిమైతే ఎంత చేస్తుంది తెలుసా? ఒక్క చెప్పిన మాట అత్త అంటే జర రెస్పెక్ట్ ఉంటుందా ఉండదా? గౌరవం ఉంటుందా ఉండదా? ఆమెకి అంతవి లేదు. ఆమె అసలు అత్తని చూడది. అగో చిన్న ఆమె ఈమె ముందు మంచిగా ఉంటుండే, ఇప్పుడు ఆమె మాటలు విని ఈమె కూడా చెడ్డగా అయిపోయింది. చెప్పు ఆమె ఏం చేస్తారు ఇప్పుడు? ఆమె అంత ఆశించింది కదా, ఇప్పుడు ఏం చేస్తారు మీరు? నేనేం చేయాలి? అడక తినాలా? ఏమన్నా చేయండి మరి. ఆమెకు సాంబార్ చాలా ఇస్తే ముఖం మీద, అన్నం ఇస్తే ముఖం మీద, పాలు ఇస్తే ముఖం మీద. ఏం చేయాలి చెప్పు? బట్టలు మీ ముఖం మీద పడేస్తారు. చెప్తాను చాయ్లు ఎవరన్నా చక్కెర
బదులు కారం వేస్తారా? ఇద్దరు కొడుకు అంతే. వాళ్ళు ఎవరన్నా చక్కెర బదులు పసుపు వేస్తారా? ఖాళీ పసుపేనా? పసుపు కారం అవేనా? ఉప్పు పసుపు కారం అవేనా? చక్కెర వేస్తారా? చక్కెర వేస్తారా? పసుపు వేస్తారా? చూడు వీళ్ళు ఇద్దరు చూడండి. అన్నంలో ఏమన్నా ఇది ఏమంటారు, అన్నంలో నూనె ఎక్కువ వేసి అన్నంలో నూనె వేస్తారా? ఇట్లుంటే మన దేశంలో సమస్యలు అంత ఆగమాగం గాలి గాలి. అన్నంలో నూనె వేస్తారా? అలా వేస్తారా? కూరలా అన్నం వేసి కలుపుతారా? చూసినారా? ఆమె అంత 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 మంచిగా ఉండేది. మీకేమైంది? బాగా ఎవరన్నా బాగా చేయలేరు అంటారు, మంచిగా చేసి అంటారా? 6 గంటలకు లేస్తే ఎందుకు ఇంత లేట్, 5 గంటలకు లేస్తే ఎందుకు ఇంత లేట్ చేసినా అంటారు. ఏమనదా మరి 4 గంటలు లేచి పని చేసుకోలేదు కదా? గంటలకు ఎందుకు కూడా 4 గంటలకు అవి ముసలని పాపం ఎట్లా వేస్తుంది? ఇంకెంత ఉన్నది కొలడానికి అంత సర్పంచ్ మా సైడ్ తీసుకుంటావా అత్త సైడ్ తీసుకుంటావా? అత్త సైడే తీసుకుంటావు. అత్త సైడ్ మీ ఇద్దరే ఉన్నారు, ఓట్లు ఎట్లా ఇప్పిస్తారు? ఫ్రెండ్స్ లేరా? మీ ఫ్రెండ్స్ ఎంత మంది ఉంటారు? 10 మంది ఉంటారు. 10 మంది. వాళ్ళు 50-30 మంది ఉంటారు ముసలోళ్ళు. చూసినావా? ఇగో ఇంతకు అయిపోయిందా? అది పైసల గురించి చూస్తావా? సర్పంచ్ ఓట్ల గురించి చూస్తావా? మనసు గురించి చూస్తావా? ఒకటి చెప్పు. మనసు గురించి చూస్తారు కదా. మళ్ళీ ఇప్పుడు ఎవరు సపోర్ట్ ఉంటావు? నువ్వు నీ సపోర్ట్ ఉంటావు. నువ్వు వాళ్ళు వచ్చిర్రు కదా, వాళ్ళు కూడా మంచిగా ఉండాలి కదా ఊరికి. మేము మంచిగా ఉండేది, ఆమె మంచిగా ఉంటది. మీ ఇద్దరు మంచిగా ఉన్నది ఇక కలిసిమెలిసి. ఇద్దరు కాంప్రమైజ్ గా అందమ్మా ముగ్గురు. ఏంది మీరు? ఏందమ్మా మీరు జడమానికి వచ్చిరా, కొట్టడానికి వచ్చిరా? లెక్క ఏంది? అరే మనం కొట్టిన రోజులుగా అక్కడక్కడ చూడుంటా. ఏందమ్మా ఏంది? చిన్న కోరాలా కొడతారా? సర్పంచ్ కొడతారా? చూసిరా సర్పంచ్ గారు అత్తకు కొడతారా? ఎవరైనా కొడతారా? అత్తనే కొట్టింది. పంచాయతీ కూర్చోండి, కింద కూర్చోండి. మన్మరాలు తాతకి కొడతా అంటున్నది. కూర్చోడు, కూర్చో కూర్చో. ఇప్పుడు చూసినావా? నేను కొట్టినా ఆమె కొట్టిందా? ఇద్దరు గురించి మాట్లాడకుండా ఊళ్ళో నా ఇజ్జత్ పోతుంది. ఓట్లు నాకు తెలియదు కానీ ఛాయలు చక్కెర బదులు కారం ఎవరన్నా వేసారు. ఇప్పుడు వేసుకొని వచ్చి తెచ్చిస్తాను, నీకు తింటావా? తాగుతావా? ఇప్పుడు మంచిగా ఆడుండి నాకు సరిపోయి చూడు. ఆమె మారవాలి. ఫస్ట్ కోడళ్ళు మారాలి. మారునామా? అమ్మ మారిపోయింది. నువ్వే ఎవరు మారుతారో నువ్వే. ముగ్గురు మారిపోండి. నేనేం మారలేరు, వాళ్ళే కూడా పట్టుకోరు. నువ్వెందుకు వచ్చినావు? నువ్వు వచ్చి అన్న ఇప్పుడు కాంప్రమైజ్ అవుతాం. ఆమె నేను చెప్పిన మాట వినాలి. నేనున్నామా కూడా అత్త చెప్పిన మాట విన్నారా? ఇప్పుడైతే ఏమైనా కానీ తర్వాత పంచాయతీ అది అయిపోయినాక ఏమన్నా వేస్తుందో చూద్దాం. సరే కొట్టింది ఎవరు చెప్పకుండా అయితే డిసైడ్ అయినాం. ఓకే వాళ్ళు మారిపోతారంట. మీరు మళ్ళా జడలలో కొన్ని పోండి. సాయి పెట్టుకురాపో అమ్మ పో. అవునన్న సర్పంచ్ అని నీకు దెబ్బ గట్టి పడ్డది కదా.
ఆమె ఏమమ్మ అట్లా అంత గట్టి కొట్టింది మీ అత్తవాడోళ్ళు కలిసి నాకు కొట్టిర్రు నాకు ఎవరో చేయలేపడారు ఏం చేసామన్నా ఇప్పుడు వాళ్ళు కూడా మీరు చెప్తే వాళ్ళు కాదమ్మా మీరు కూడా మంచిగా చేస్తారు కదా చాయ్ నీకు ఇంకా తెలియదు చిన్న కోడల గురించి దెబ్బ పడ్డది కదా గట్టిగా ఇంకా తెలియదు ఆమె గురించి ఆమె మంచిగా చేసింది కదా చాయ్ అయితే అక్క విషయం కడుపులని దాసుకో ఎవరికి చెప్పకు నీ ఇజ్జత్ అవుతుంది సరేనా ఓట్లు అయితే ఖచ్చితంగా నాకేస్తారు కదా నీకే ఎప్పుడు నీకేస్తాను కదా నువ్వే అవుతున్నావు 10 సంవత్సరాల నుంచి మీ చిన్న కోడలు మంచిగా పెట్టింది చాయ్ జర తుమ్ము వచ్చింది తుమ్ము బాగా లేకుండా కొడుతుందని అమ్మా హాస్పిటల్ పోరాడే హాస్పిటల్ గోళీ లేపో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ మాకు ఒక లైక్ చేయండి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్